అందరికి శరణార్థులు. నేను మీ సీనయ్య తాత. ఈ రోజు మళ్ళీ మన స్టూడియోకి అయితే ఒక మంచి సింగర్ని తీసుకొచ్చిన. ముందే చెప్తున్నా, ఆమె తోట అయితే మామూలుగా ఉండదు. ఫుల్ జోష్ ఇయ్యాలా. ఆమెను ఓ రోజు చూపిస్తా. నమస్తే అమ్మా, బాగున్నావా? బాగున్నావా? మన పల్లెటూరు ఎట్లుందమ్మా? ఏం బాగుంటదన్నా, మొన్న ఖమ్మం జిల్లాలో మొత్తం కూల్చేశారు కదా, అవును, అదే బాధల్లో ఉందన్నా. నేను అదే మాట్లాడదామని చూస్తున్నా. మొన్న ఖమ్మం వెలుగు మాటలను ఒక పాట పాడినావు కదా, ఆ పాట చూసినాకైతే నా గుండె తరుక్కుపోయింది. నాకే కాదు, తెలంగాణ ఆంధ్ర ప్రజలు కూడా దాన్ని చూసి మాత్రం మొత్తం బాధపడ్డారు. ఫస్ట్ అయితే మనం ఆంచలి స్టార్ట్ చేద్దాం. ఆ పాట ఒక్కసారి మళ్ళీ ఆడతావా? పాడుతున్నా. పాడమ్మా. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే, ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే, లేనివాడికి ఉన్న నీడా నేల కూలి చెదురుతుంటే, ఇదే నా దేశం మారిన తీరు, చూడవే పేదల కలిపోరు, రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. ఖమ్మము జిల్లా వెలుగుమట్ల పేద ప్రజల గోడు చూడు, కూలి చేసి నాలి చేసి చిన్న గూడే కట్టుకుంటే, కండ్ల ముందే కూలుతుంటే కంటి నిండా శోకమాయే, ఇదే నా ముగ్గురు మంత్రుల తీరు, చూడవే పేదల కలిపోరు, రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. అమ్మ, నువ్వు వాడుతుంటే నాకు మనసు మొత్తం, నాకు మాటలు కూడా వస్తలేవు. చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే, మీరు పాట పాడేటప్పుడు అది పాట వాడిన తీరుగా లేదు, మీ మనసులోకి వెళ్ళి భావోద్వేగాలు బయటకు వచ్చినట్టు ఉంది. ఎందుకు ఆ పాట మీరు ఎందుకు పాడాలనుకున్నారు అక్కడికి వెళ్ళి? అక్కడ అక్కడ నాకు కూడా స్థలం ఉందన్న. ఆ స్థలంకి నేను, మా సార్కి కొంచెం క్యాన్సర్, అది హైదరాబాద్ వసంతారక్ హాస్పిటల్లో మా సార్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. నేను అక్కడ ఉన్నాను. అక్కడ అన్ని కూల్చేసిన సంగతి తెలిసిన తర్వాతకి అక్కడికి వెళ్ళాను. ఓకే అన్న, నా దగ్గర నేను కట్టుకోలే, ఓకే, కానీ కష్టపడి కాయ కష్టం చేసి ఒక రూపాయి సంపాదించుకొని ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న పెద్ద పెద్ద, ఏదో కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటది. ఆ ఆశలన్నీ నిరాశలైన అక్కడికి పోయి చూసేసరికి ఎంతో మంది చిన్న చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, చదువుకునే పిల్లలు, కనీసానికి కరెంట్లు లేకోకుండా, రోడ్లు లేకోకుండా, వాటర్ లేకోకుండా ఉంటున్నారు అక్కడ. ప్లస్ నేను కూడా చాలా సార్లు అక్కడ పాటలు పాడాను, ఆటలాడాను. ఆ తర్వాత కూడా ఇది మనకు వస్తుంది ఖచ్చితంగా, నేను కూడా చాలా నిరుపేదరాలని, వస్తుంది కదా అనే ఆశ నాకుండే. ఆ ఆశ కూడా నిరాశ అయ్యేసరికి నాకెందుకో పాడాలనే బాధ కళ్ళల్లో వచ్చింది. ఆ తర్వాత నేనే సెల్ఫీ తోటి ఆ పాట పాడుకోవడం జరిగింది. Rising above the skyline, a symbol of trust, healing, and excellence. Welcome to Medicover Hospital's Financial District, the tallest hospital in India. Trusted by over 1 crore patients, Medicover Financial District brings together modern infrastructure, advanced care, and a deep commitment to every patient who walks through its doors. At the heart of this institution is a team of highly experienced and skilled doctors. From routine treatments to performing high-risk and complex surgeries with some of the highest success rates in the country. Our specialists work tirelessly to give every patient a new chance at life. To support our doctors, the hospital is equipped with advanced medical technology that helps diagnose and treat diseases faster and more accurately. The 640-slice CT scan, the first in the Telugu states, for faster and more precise imaging. Advanced MRI systems for detailed diagnosis. A state-of-the-art cath lab for advanced heart procedures. And modern operation theatres designed for complex surgeries.
Because when every second matters, our 24/7 advanced emergency care is always ready. With dedicated critical care teams, we ensure that help is never far away. At Medicover Financial District, technology and expertise come together with something even more important: care. Because every patient deserves not just treatment, but understanding, comfort, and hope. Medicover Hospitals, Financial District.